నేను ఎప్పుడో ఒక ఉదాహరణ కూడా చెప్పాను. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఆయన ఇవాళ ఆయన 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 ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు ఇవాళ తీయబోయే సీన్ ఏమిటి అని రైటర్‌ని అడిగాడు ఆయన. హ్మ్. రైటర్ ఈయనతో మాట్లాడాడు. ఈయన చెప్పాడు. హ్మ్. ఇవాళ తీయబోతున్న సీను తెలతెలవారింది అప్పుడే. ఆహ్, గోవులు అరుస్తున్నాయి. పక్షులు కూస్తున్నాయి. హ్మ్. ఆహ్, గొబ్బెమ్మలు ఇంటి ముందు సంక్రాంతి. హ్మ్. పాలవాడు వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే హీరో తలుపు తీశాడు. ఈ సీన్ అంతా చదువుతున్నాడు అతను. హ్మ్. హీరో తలుపు తీశాడు. తలుపు తీయగానే అదేంటి అయ్యగారు ఇవాళ మీరు తలుపు తీశారు. పాలు పోయించుకోవడానికి మీరు గిన్నిస్తున్నారు. అమ్మగారు ఊళ్ళో లేరా? అని అడిగాడు పాలవాడు. హ్మ్. వెంటనే అయ్యగారు ఊళ్ళోనే ఉన్నారా? అమ్మగారు స్నానం చేస్తున్నారు. అందుకని నేను తీసుకొచ్చాను. అనగానే వెంటనే ఒక ఒక నిర్మాత మధుసూదన్ రావు గారు అదే అవే హెచ్ జ్ఞానం ఉందా నీకేమన్నా అన్నాడు. ఏముంది సార్ ఇందులో అన్నాడు అతను. అప్పుడు ఈయన అన్నాడు, అమ్మగారు స్నానం చేస్తున్న ఇన్ఫర్మేషను పాలవాడికి ఎందుకు అవసరం నీకేమన్నా లేదు. జ్ఞానం ఉందా అని అడిగాడండి ఆయన. అంత చిన్న వాడేంటి వాడు విషయం. స్నానం చేస్తుంది వాడు ఊహించుకోవాలా? ఈ ఇన్ఫర్మేషన్ వాడికి అవసరమా? హ్మ్. ఇది కదా సెల్ఫ్ సెన్సార్ అంటే. హ్మ్.